10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధాని అని కేసీఆర్ మర్చిపోయారా అని ఏపీ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ఐటీ కంపెనీలపై పోలీసులు దాడులు చేస్తున్నారని, ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని బ్లాక్మెయిల్ చేస్తున్నారని అన్నారు. జగన్ కు మద్దతివ్వాలంటూ బెదిరిస్తున్నారని, ఇలాంటి కుట్రలను సహించబోమని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎవరెంత చేశారో చర్చించేందుకు ఢిల్లీ వస్తానని, తనతో చర్చకు మోదీ సిద్దమేనా అని చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ అధినేత జగన్ కు సహకరించాలంటూ హైదరాబాద్లో ఉండే ఏపీ పారిశ్రామికవేత్తలపై ఒత్తిడి తెస్తున్నారని, వారి ఆస్తులపై సీఎం కేసీఆర్ దాడులు చేయిస్తున్నారని, ఇంతకంటే దుర్మార్గం ఉందా అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహించారు. ప్రధాని మోదీపై ఎవరైనా మాట్లాడితే సీబీఐని ఉసిగొల్పుతారని, ఐటీ, ఈడీ దాడులు చేయిస్తారని ధ్వజమెత్తారు. అయితే ఈ దాడులకు భయపడబోమని, న్యాయం కోసం పోరాడి తీరుతామని స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా కోడుమూరులో జరిగిన రైతుల ముఖాముఖి సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సభా వేదికగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ఆయన సతీమణి కోట్ల సుజాతమ్మ, కుమారుడు రాఘవేంద్రరావు తదితరులు చంద్రబాబు సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఆయన సాదరంగా ఆహ్వానించారు. కేంద్రంలో మోదీ, తెలంగాణలో సీఎం కేసీఆర్, ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ, రాష్ట్రంలో జగన్ ఒకటై నవ్యాంధ్రకు అన్యాయం చేయాలని చూస్తున్నారని ఈ సందర్భంగా సీఎం మండిపడ్డారు. 60 ఏళ్లు హైదరాబాద్లో కష్టపడి పనిచేసి ఆస్తులు సంపాదిస్తే ఆ ఆస్తులను చూపించి వారిని బెదిరించి లొంగదీసుకోవాలని చూస్తున్నారన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాల్లో తెలుగువారికి అన్యాయం జరిగితే తెలుగుదేశం అండగా నిలిచిందని, హైదరాబాద్లో దాడులు చేస్తామంటే ఊరుకోబోమన్నారు. హైదరాబాద్ 10 ఏళ్ల ఉమ్మడి రాజధాని, ఉమ్మడి రాజధానిలో దాడులు చేస్తే వదిలిపెట్టబోమని ఘాటుగా హెచ్చరించారు. ఇక్కడికి వస్తే కేసీఆర్ గారు ఎంత దుర్మార్గం అంటే, హైదరాబాద్ లో మన వాళ్ళుంటే జగన్మోహన్ రెడ్డికి సహకరించమని వాళ్ళ ఆస్తులన్నీ కూడా వివాదాలకు తెచ్చే పరిస్థితికి వస్తున్నాడు. బెదిరిస్తున్నాడు, వ్యాపారాలు దెబ్బతీస్తున్నాడు, భూములుంటే నోటీసులు పంపిస్తున్నాడు. 60 సంవత్సరాలు హైదరాబాద్ లో ఉన్నాం, కష్టపడి పనిచేశాం, ఆస్తులు సంపాదించుకున్నారు. ఈరోజు మనకు ఆదాయం రాలేదు, కష్టార్జితం వదులుకొని రాష్ట్రం ఇక్కడికి వస్తే కొంతమంది వ్యక్తిగతంగా ఆస్తులు సంపాదించుకుంటే ఆస్తులు చూపించి బెదిరించి లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. పోలీసుల్ని పురికొల్పే పరిస్థితికి వస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, 5 కోట్ల ప్రజల తరపున మాట్లాడుతున్నా, ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నా, మా ప్రజలకు ఇబ్బంది వస్తే వదిలిపెట్టమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. టీడీపీ ఒక యాప్ను డెవలప్ చేసింది. 20 ఏళ్లుగా కంప్యూటరైజ్డ్ చేశాం. డేటా పెట్టుకుని ఏ కార్యకర్త ఎలా పనిచేస్తున్నారు, ఏ యూనిట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటున్నాం. ఆ సాఫ్ట్వేర్ కంపెనీ హైదరాబాద్లో ఉంటే ఆ కంపెనీపైకి పోలీసులను పంపిస్తారా? విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేస్తే కేసీఆర్ ప్రభుత్వం మనకు సేవ చేసే కంపెనీలపై దాడి చేస్తుందా? చట్టాన్ని ఉల్లంఘించే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు? మా ఆర్థిక మూలాలు పట్టుకుని జగన్కు సహకరించాలని మాపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం. హైదరాబాద్ భారతదేశంలో అంతర్భాగమని మర్చిపోయారా? మీరు నియంతలు కాదు, మర్యాదకు మర్యాదిస్తాం, రెచ్చగొడితే చూస్తూ ఊరుకోం అని చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి అన్యాయం ఎవరు చేసినా గుండెల్లో నిద్రపోతామని చంద్రబాబు హెచ్చరించారు. తాటాకు చప్పళ్లకు భయపడబోమని అన్నారు. ముస్లింలపై దాడులు తమ ప్రభుత్వం సహించబోదన్నారు. రాజకీయాలు ఏమైనా ఉంటే తెలంగాణలో చేసుకోవాలన్నారు. రాయలసీమను సస్యశ్యామలం చేసే పూచీ తనదని చెప్పుకున్నారు. 8,117 కోట్లతో 5.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే వేదావతి, గుండ్రేవుల, ఆర్డీఎస్ కుడికాలువ, ఎల్ఎల్సీ బైపాస్ కెనాల్ ప్రాజెక్టులకు ఒకే రోజు శంకుస్థాపన చేయడం ఓ చరిత్ర అన్నారు. రైతులకు 24,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత టీడీపీదేనన్నారు. ప్రతి రైతు కుటుంబానికి 15,000 రూపాయలు ఇస్తున్నామన్నారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు సమక్షంలో కనిగిరి మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. వెలిగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని సీఎంను ఈ సందర్భంగా ఆయన కోరారు. టీడీపీ నిబద్ధత గల పార్టీ అని పేర్కొన్నారు.
దేశంలో యుద్ధ మేఘాలు తొలగిపోయాయి. మళ్లీ లోక్సభ ఎన్నికల సందడి